पाते हैं, इस एंगल से ये लोग स्टूडेंट लगते हैं। 16 ईयर ओल्ड से जो है हम अपना करियर बना रहे हैं, जिनके माता पिता बहुत ही कंजर्वेटिव है। हम जानते हैं कि हमारा हिंदुस्तानी समाज कैसा है। उनकी बेटियां ऐसे इतनी गंदी गंदी भाषा में बात कर रही हैं, समाज में उनकी क्या इज्जत रह जाएगी और उनको किस तरह की विपरीत परिस्थितियों का सामना करना पड़ेगा। కంగనా రానవత్ అనేటువంటి నరేంద్ర మోడీకి మంచిగా కనబడ్డది ఒక హీరోయిన్ కాబట్టి ఒక నేను ఏమంటారు చూడు చెప్పును కడితే గెలుసా అన్నట్టు ఈమెను తీసుకొచ్చి పెట్టి రాజకీయాల్లో ఎవరు ఉండాలంటే కామన్ సెన్స్ ఉండి పేద ప్రజల మీద అవగాహన ఉండి అక్కడున్న సమస్యలను ఇలా సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలు మధ్యతరగతి అండ్ ధనవంతులు నిరుపేదలను మధ్యతరగతి తీసుకొచ్చి మధ్యతరగతిని అందరినీ కలిపి అందరూ సమానంగా ఉండేటట్టు చేయడం ఆ అవగాహన ఉండాలి, మినిమం నాలెడ్జ్ ఉండాలి. అట్లా కాకుండా చేసేటి మొత్తము చిల్లర శాస్త్రాలు, చీప్ ట్రిక్స్ అండ్ చీప్ బిహేవియర్ అలాంటి కంగనా రానవత్ నీతులు చెప్తా ఉన్నది ఎవరి మీద? అసలు ప్రపంచ దేశాలను మెప్పించిన ఒప్పించినటువంటి అభిజిత్ దిప్కే టీం మీద, కాక్రోచ్ పార్టీ మీద. వాళ్ళు మామూలు వ్యక్తులు కారు. కరడిగట్టిన ప్రధానమంత్రిని, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ను ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈ పిల్లల దెబ్బకు వీళ్ళు పిల్లలు కాదు, కొమ్ములు తిరిగినటువంటి ముసలి నాయకులను కూడా గజగజ వణికిచ్చినటువంటి ఈ కాక్రోచ్ పార్టీ పిల్లలను చూసి దేశం గర్వపడ్డది, ప్రపంచం అభ్రపడ్డది. ఇంత టాలెంటెడ్ పిల్లలు ఉన్నారే, వాళ్ళ మాటలలో ఒక పరిపక్వత ఉంది, వాళ్ళ లోపల ఒక కాన్సన్ట్రేషన్ ఉంది, ఒక దేశభక్తి ఉంది, ఒక పోరాట తత్వం ఉంది, ఒక వీరుని ఆలోచనలు ఉన్నాయి, నిండు దేశభక్తి ఉంది. ఇవన్నీ చూసే నరేంద్ర మోడీ మధ్యరాత్రి దిగ్గున మేల్కొన్నాడు. కానీ ఈ ఏషాలు వేసుకుని చిల్లర చేష్టలు చేసేటువంటి కంగనా రనౌత్ ఇలా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంది. ఒకసారి చూపిస్తా ఎట్లా ఎగురుతాడు. గాడిది కన్నా అధ్వానం చూడండి మీరు ఒకసారి, నేను చూపిస్తే మీద ఎట్లా అవుతుంది చూడు. చూసినావు కదా ఎట్లుంది ఈమె సోకు. ఈమె నీతులు చెప్తున్నది అంటే బీజేపీల రాత్రిపూట ఒక దందా, పగటిలు ఇంకో దందా. ఈమె నీతులు పార్లమెంట్లో మాట్లాడుతుంది. ఆమె చెప్పులు, ఆమె డ్రెస్సు, ఆమె కథ, ఆమె మాటలు ఏం మాట్లాడుతుందో ఏం అర్థం కాదు. ఇలాంటి పిచ్చోలను తీసుకొచ్చి పార్లమెంట్లలో పెట్టి దేశం పరువు తీస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా చెప్తున్నా, ఈ కంగనా రానవత్ ఇంకా ఉన్నాయి, ఇంకా డేంజరస్ చూపించాలని వీడియోలు ఉన్నాయి. ఆమె ఇలాంటి వాళ్ళు దేశాన్ని ఉద్ధరించలేము నీతులు మాట్లాడుతున్నారు. ఇలాంటి ఎంత పనికి మాలిన అంటే చెత్త ఎవరికి పడితే వానికి ఇచ్చిండు. ఒక్కనికన్నా సబ్జెక్టు, ఒక్కనికన్నా అవగాహన లేదు. మొత్తం మీద పాడు చేసిరిపో దేశాన్ని. ఏదేమైనా ఇంత దరిద్రమైనటువంటి పరిపాలనలో పిల్లలు, భవిష్యత్తు సంబంధించినటువంటి పిల్లలు చూసి దేశం కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలను, రాజ్యాంగాన్ని చదివిన విధానం, పోరాట విధం అన్నీ కూడా దేశానికి ఒక పాఠం నేర్పించింది కాక్రోచ్ పార్టీ యొక్క ధర్నా. అది ప్రపంచాన్ని ఖచ్చితంగా మెప్పించిందని అందరూ నమ్ముతూ ఉన్నారు. కానీ కంగనా రానవత్ యొక్క నీచమైనటువంటి మాటలను మీరు ఎలా చూస్తారో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి.